హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్పీ టెక్నాలజీ తెలుగు. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదివరకు అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ ఒక విషయం ఏదంటే, ఏదైతే పాన్ కార్డ్ ఉందో వాళ్ళు పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలి, ఫైన్ కట్టి లింక్ చేసుకోవాలి. అట్లాగే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో పాన్ కార్డ్కి వాళ్ళు ఫైన్ కట్టే అవసరం లేదు. ఎవరైతే పాన్ కార్డు ఇదివరకు ఉంటాయో లింక్ చేసుకోలేదో అట్లాంటి వాళ్ళని పాన్ కార్డు క్యాన్సల్ అవుతుంది. దయచేసి ఎవరైతే లింక్ చేసుకోలేదో పాన్ కార్డు ఆధార్ కార్డు వాళ్ళు ఎట్లా లింక్ చేసుకోవాలి, ఆన్లైన్ ముఖాంతరం ఎట్లా అప్లై చేసుకోవాలి మనం ఇప్పుడు చూద్దాం. మొదటిది, మీరు ఆధార్ పాన్ కార్డ్ లింక్ అనేది ఎంట్రీ చేస్తే మీకు ఇక్కడ వెబ్సైట్ ఇట్లా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, లింక్ ఆధార్ చూడొచ్చు. ఇటు మీకు ఇట్లా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, మీరు లింక్ ఆధార్ అని ఉంటుంది, అక్కడ మీరు క్లిక్ చేయాల్సి వస్తుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏదైతే మీ పాన్ కార్డు ఉందో పాన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. అట్లాగే మీ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ మీరు ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. చూడండి, ఇట్లా లింక్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కంటిన్యూ టు పే త్రో ది ఈపే ట్యాక్స్, ఏదైతే మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది 1000 రూపాయలు, దాన్ని మీరు ఇక్కడ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఎవరైతే లింక్ చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడు 1000 రూపీస్ మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, అమౌంట్ కట్టాల్సి వస్తుంది. ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబరు ఎంట్రీ చేసి తిరిగా మీ పాన్ కార్డ్ నెంబరు కన్ఫర్మ్ పాన్ కార్డ్ నెంబర్ కూడా మీరు అక్కడ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. అట్లాగే ఏదైతే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబరు ఆ మొబైల్ నెంబర్ మీరు ఇక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఏదైతే మీరు మొబైల్ నెంబర్ ఇచ్చింటారో ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబరు దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ మీరు ఎంట్రీ చేసి మీరు సబ్మిట్ అట్లాగే మీరు పేమెంట్ కూడా ఇక్కడ చేయాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అని ఉంటుంది, అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అని ఉంటుంది. దాని మీద మీరు ప్రొసీడ్ మీద మీరు క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. చూడండి, మీరు ఇక్కడ ఏ ఇయర్ అని అడుగుతుంది, 2024-25. అట్లాగే అదర్ రిసిప్ట్ 500 అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు కంటిన్యూ చేయాల్సి వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు 1000 రూపీస్ వస్తుంది అక్కడ మీకు పెనాల్టీ, దాన్ని క్లిక్ చేసి కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఏదైతే మీ ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, లేదా ఆన్లైన్ ముఖాంతరం మీరు ఇక్కడ పే చేయాల్సి వస్తుంది. పే చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ అమౌంట్ అవుతుంది. సక్సెస్ఫుల్ అయిన తర్వాత 5 to 10 మినిట్స్ తర్వాత మీరు మీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు నెంబర్ తిరిగా వేసి మీరు లింక్ చేసుకోవాల్సి వస్తుంది. ఏదైతే మీరు అమౌంట్ పే చేశారో పే చేసిన తర్వాత మీరు ఫుల్ హోమ్ పేజ్కి వచ్చి మీరు అక్కడ లింక్ ఆధార్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ పాన్ కార్డు ఆధార్ కార్డు నెంబర్ అవుతుంది. ఇక్కడ వ్యాలిడేట్ ఉంటుంది, వ్యాలిడేట్ మీరు క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏదైతే మీ పాన్ కార్డులో పేరు ఉందో పేరు ప్లస్ మీ ఆధార్ కార్డు యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఇక్కడ 2 క్లిక్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ ది బర్త్, ఏదైతే మీ ఆధార్ కార్డు పైన డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఇయర్ కావచ్చు, అట్లాగే మీరు వ్యాలిడేట్ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ వ్యాలిడేట్ చేస్తున్నామని మీరు క్లిక్ చేసి మీరు లింక్ చేయాల్సి వస్తుంది. ఏదైతే మీరు మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేసి మీరు వ్యాలిడేట్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డు అట్లాగే మీ యొక్క పాన్ కార్డు కూడా ఇక్కడ లింక్ అవుతుంది. చూడండి, మీరు లింక్ చేసిన తర్వాత మీరు తిరిగా చెక్ చేస్తే మీకు ఇక్కడ యువర్ పాన్ కార్డ్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ విత్ గివెన్ ఆధార్ అని వస్తుంది. ఎవరైతే కొత్తగా పాన్ కార్డ్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసేటప్పుడే మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు డైరెక్ట్ లింకింగ్ అయ్యి మీకు ఒక పాన్ కార్డ్ లభిస్తుంది. ఎవరైతే పాన్ కార్డ్ మొదట చేసుకున్నారో వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా లింక్ చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే మీ యొక్క పాన్ కార్డు బ్లాక్ అవుతుంది, అట్లాగే క్యాన్సల్ కూడా అవుతుంది.